రవీందర్ గారు, ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు గారు, కేంద్ర కార్యదర్శి కవంపల్లి సామన్న గారు, అలాగే అసిస్టెంట్ సెక్రటరీ గమనం సాంబశివరావు గారు, డయాస్ మీద ఉన్నటువంటి తమ్ముడు పిడి సెక్రటరీ పేరు నాకు ఐడియా లేదు, మహేందర్ గారు, నా ముందున్నటువంటి బేస్ వర్క్ షాప్ సోదరులు సోదరిమణులు ఎవరు లేరు, సోదరులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. కార్మిక వర్గ హక్కులు సౌకర్యాలే ధ్యేయంగా దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగిన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి భారీ పోరాటానికి సింగరేణిలో నాంది పలికింది. అదే ఈ సింగరేణి సేవ్ సింగరేణి జాత అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. శ్రీరాంపురంలో స్టార్ట్ అయినటువంటి ఈ జాత మందమర్రి గోలేటి మీదుగా గోదావరి కనికొచ్చి తద్వారా భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి మీదుగా ఈ నెల 30 తారీఖున చలో కొత్తగూడెం ప్రోగ్రాంతో ఈ జాత ముగుస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇకపోతే ఈ జాతకు సంబంధించినటువంటి అపరిష్కృత సమస్యలకు సంబంధించినటువంటి డిమాండ్లు ఏమంటే, గత ఏడాది నుంచి సింగరేణి కంపెనీలో మెడికల్ బోర్డు అనేది పెండింగ్ లో ఉంది. ఏమయ్యా సింగరేణి అధికారులారా, మెడికల్ బోర్డు ఎందుకు బంద్ ఉన్నదని చెప్పేసి అంటే, సింగరేణిలో అవినీతి ఎక్కువైపోయింది, లంచగొండితనం మెడికల్ బోర్డులో ఎక్కువైపోయింది. సుజాత్ అనేటువంటి సీఎంఓ పైన ఏసీబీ వాళ్ళు కేసు పెట్టారు కనుక ఏసీబీ కేసు తెగిన తర్వాత బోర్డు పెడతామని చెప్పేసి మాట్లాడుకున్నారు. మరి ఏసీబీ కేసు తెగడం అంటే ఇవాళ ఎప్పుడు తెగుతుంది, అది తెగేటువంటి పరిస్థితి లేదు. మేమేమంటున్నామంటే, ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకోము, ఎలుకలుంటే మందేసి చంపుతాం, ఇల్లును సురక్షితంగా ఉంచుతాం. ఏదేని అవినీతి పరులు, లంచగొండి పరులు ఉంటే వాళ్ళ మీద కేసు అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, మెడికల్ బోర్డు పునరుద్ధరించండి అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఆ సందర్భంగా మా యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో సెక్రటరియట్ సభ్యులు, నేను, మా జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్తో పాటు ఈ వైవీరావు గారు, నేను కూడా దాంట్లో సెక్రటరియట్ సభ్యులం కాబట్టి సీఎండీని కలవడంతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 4 నెలల క్రితం కలిశాం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఏదో ఏసీబీ కేసు అంటున్నారు బాయ్, ఆ ఏసీబీ కేసు అనేది పక్కకు పెట్టి బోర్డు పెట్టిద్దామని చెప్పారు. అదే ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల మున్సిపల్ సందర్భంగా భూపాలపల్లికి వచ్చిన సందర్భంలో మా జనరల్ సెక్రటరీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే ద్వారా ఒక మెమోరాండం ఇస్తే వెంటనే బోర్డు పెట్టిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. కానీ అది ఇంతవరకు అమలు జరగని నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల తరతరాలను చూస్తున్నటువంటి హక్కు సౌకర్యం కాబట్టి తప్పకుండా మెడికల్ బోర్డు వెంటనే పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్ ఈ జాతాలో ఉంది. ఇకపోతే మార్చ్ 2025 వరకు ఏదేని ఉద్యోగులు మెడికల్ బోర్డై పిల్లలు ట్రైనింగ్ చేసి మెడికల్ అయిపోయి ఓవరాల్ సీనియారిటీలో కార్పొరేట్కు అప్లికేషన్లు పొందారు. ఇంతవరకు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఆ ఆర్డర్లు కూడా ఇవ్వాలనుకోవడం కూడా ఒక డిమాండ్ ఉంది. ఇకపోతే మీకు అందరికీ తెలిసిందే, పాతకాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్ సొంత ఇంటి పథకం అనేటువంటిది ఉన్నది. ఆ సొంత ఇంటి పథకం అనేటువంటిది చిత్తశుద్ధితోటి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం గెలిచిన తర్వాత ప్రప్రథమంగా 2024 నవంబర్ 29 తారీఖున జరిగినటువంటి మీటింగ్లోనే సొంత ఇంటి పథకంపై చర్చ పెట్టడం జరిగింది. ఆ చర్చలో సింగరేణి అధికారులు, డైరెక్టర్లు తప్పకుండా బొగ్గు గని కార్మికులకు సొంత ఇంటి పథకం ఇద్దాం, మరి ఏ పద్ధతులు ఇద్దాం, దాని ఫార్మాలిటీస్ ఏంది, మంచేంది, చెడేంది అని ఒక కమిటీ వేశారు, అధికారులకు సంబంధించినటువంటి కమిటీ. ఆ కమిటీ మొన్న నవంబర్లో మళ్ళీ ఒక సెక్షనల్ కమిటీ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ సందర్భంగా ఏం సార్ సీఎండీ గారు, గతంలో జరిగినటువంటి కమిటీ ఏమైంది, సొంత ఇంటి పథకం ఏమైందంటే తప్పకుండా అది ఇద్దాం, ఇప్పటికే 3 సార్లు కూర్చున్నారు అధికారులు, కమిటీ అది వస్తుందని చెప్పారు. చెప్పగానే మా ప్రెసిడెంట్ సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ ఒకటే అన్నారు, ఏం సార్ మీ అధికారులు కమిటీ ఉంటే మా బొగ్గు గని ఉద్యోగులకు సొంత ఇల్లు వస్తుందా, మీ కథ